TV49 న్యూస్ కి స్వాగతం. పేదల పక్షం నిలబడి ప్రజాపాలన అందించేదే కూటమి ప్రభుత్వమని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రావులపాలెం రైతు బజార్లో రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ చేసే కౌంటర్ని ఎమ్మెల్యే బండారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. పేదలు ఇబ్బందులు పడినా పట్టించుకునే నాదురే లేకపోయారని గుర్తు చేశారు. ఆ ఇబ్బందుల్ని తొలగించుకునేందుకు చరిత్రలో లేని విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని తెలిపారు. వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని, అందులో భాగంగానే నిత్యావసర సరుకులైన బియ్యం కందిపప్పు తక్కువ ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కందిపప్పు కిలో బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంటే 160 రూపాయలకే అందేలా, అలానే సోనా మసూరి బియ్యం 52 రూపాయలు ఉంటే 48 రూపాయలకు అందేలా, 55 రూపాయలు ఉన్న స్టీముడు బియ్యాన్ని 49 రూపాయలకి అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు సారథ్యంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రైతు బజార్లో పేద ప్రజానీకానికి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో నాడు కందిపప్పు సబ్సిడీ ధరలపై పేద ప్రజలకి సరఫరా చేయడానికి, అదేవిధంగా ఫైన్ రైస్ బియ్యం, రా రైస్ బియ్యం సబ్సిడీ ధరలపై సబ్సిడీ చేయడానికి ఈ రోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తా ఉన్నాను. నిత్యావసర వస్తువులు ప్రియమైన దానిని తక్కువ ధరలకు అందించడానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు రైతు బజార్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా రైతు బజార్ల ద్వారా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, అనేక రకాలైన వస్తువులు పేద వర్గాలకి సరసమైన ధరలకి, సబ్సిడీ ధరలకి ప్రజలకి అందుతూ ఉన్నాయి. ఒక పక్క రైతులకు మేలు కలుగుతూ ఉంది, మరొక పక్క వినియోగదారులైన ప్రజలకు మేలు కలుగుతూ ఉంది. ఈనాడు కందిపప్పు కేజీ 120 రూపాయలు చొప్పున ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. బయట మార్కెట్ లో 181 రూపాయల నుంచి 200 రూపాయల వరకు కూడా కందిపప్పు పరుగుతూ ఉంది. నాణ్యమైన కందిపప్పు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఫైన్ రైస్ బియ్యం బీపీటీ సోనా ఏదైతే ఉందో అది 55 రూపాయలు 85 పైసలకి కేజీ బియ్యం బహిరంగ మార్కెట్ లో అమ్ముతూ ఉన్నారు. దాన్ని ఇక్కడ 49 రూపాయలకి సోనా బీపీటీ ఫైన్ రైస్ బియ్యం కేజీ 49 రూపాయలు, అంటే 6 రూపాయలు పేద వర్గాలకు మేలు కలుగుతా ఉంది కేజీకి. అదే విధంగా రా రైస్ బియ్యం కేజీ 52 రూపాయల 40 పైసలు బహిరంగ మార్కెట్ లో ధరగా ఉంది. ఇక్కడ 48 రూపాయలకి కేజీ బియ్యం, రా రైస్ బియ్యం అందిస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలకి 4.5 వరకు కూడా ఆదా అవుతా ఉంది. ఈ విధంగా ప్రభుత్వం పేద వర్గాలకి మేలు కలగడం కోసం ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ అవకాశం ఉన్నా ఉపయోగించుకుని నిత్యావసర వస్తువుల ధరల్ని అదుపులో చేయడం కోసం ధరల స్థిరీకరణ నిధి ద్వారా కూడా ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తా ఉంది. ఎక్కడ ధరలు ఆకాశానికి అంటుతూ ఉంటా, ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా నిత్యావసర వస్తువులు దొరకకుండా ఉంటా ప్రభుత్వం ఇంటర్వెంట్ అయి ఈ యొక్క ప్రజలకి మేలు చేకూర్చడానికి కృషి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పేద వర్గాలకి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మేలు చేస్తుంది అనడానికి ఈనాడు అందిస్తున్న కందిపప్పు, బియ్యం సబ్సిడీ ధరపై అందించడం అనేది కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించిన అధికారులకి, అదేవిధంగా ఈ యొక్క రైతు బజారు లో ఉన్నటువంటి 50 మందికి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవి అందరికీ కూడా అందుబాటులో తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను.